హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఊరు కట్టి చేపలు వచ్చినాయండి. గోదావరి చేపలు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి తిన్న చేపలు ఇవి. ఇప్పుడు మా ఇంటికి కూడా వస్తున్నాయి. చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోండి. ఇవి కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 4 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నూనెలో బాగా వేయించానండి. ఇవి బాగా అయితే పులుసు చిక్కగా ఉంటుంది అన్నమాట అండి. ఇందులో వంకాయ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను వంకాయ వేసాను. వంకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి. ఇందులో ఉప్పు వేస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇంకా వంకాయ వేసానండి ఇందులోనే. ఇది ఒక 5 నిమిషాలు ఎగనివ్వాలండి. ఒక 5 నిమిషాలు అలా వేగిన తర్వాత అందులో చేపలు వేసుకోవాలండి. చేపలు క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు అండి. తెల్లగా వచ్చేస్తాయి మళ్ళీ పుల్లగా. కానీ బాగా వేపున్నాయి. కానీ అలా బాగా వేపించేసుకున్న తర్వాత అప్పుడు చేపలు వేసుకుంటే 10 నిమిషాలు ఉడికిపోద్దండి కూర. కారం వేసుకోవాలండి. 4 చెంచాల కారం. కొంచెం కారం ఉంటే బాగుంటుంది చేపల కూర. చిన్న పరిగిల మాలని ఎక్కువ తిప్పకూడదు. వాటర్ వేసేసుకున్నాండి అందులో. నేనైతే ఇలాగ వండుతానండి. చాలా సూపర్గా ఉంటుంది. మా అమ్మమ్మ ఇలాగ వండేది. అప్పుడు చూసి ఇలాగ వండి నేర్చుకున్నాను నేను. ఇందులో కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. పిసికి అది కొంచెం పిసికేసి వాటర్ వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు పట్టుకుని ఉంచుకోవాలండి పక్కనే. చింతపండు వాటర్ అండి అది. మసాలా నూరింది వేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో కూర. చూస్తేనే తినాలనిపిస్తుందండి కూర. దగ్గరికి వచ్చేసిన కూర అయిపోయిందండి. సూపర్ టేస్ట్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.